ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. తులారాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీళ్ళు ఎందుకు అత్యంత కీలకమైన రోజులు? ఈ 4 రోజుల్లో దేవుడు మీకు 5 ముఖ్యమైన సంకేతాలు పంపబోతున్నాడా? మీ జీవితంలో జరగబోయే మార్పులను ముందుగానే ఎలా గుర్తించాలి? కుటుంబంలో శుభవార్త వస్తుందా? ఉద్యోగంలో కొత్త అవకాశం దక్కుతుందా? వ్యాపారంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయా? ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం విషయంలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? మీ అదృష్టాన్ని పెంచే దేవాలయ దర్శనాలేవి? ఏ పరిహారాలు చేస్తే దైవానుగ్రహం మరింత పెరుగుతుంది? ఈ వీడియోలో ఈ అన్ని విషయాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా దేవుడు మీకు పంపుతున్న 5 సంకేతాలు గురించి చెప్పే భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అది మీ జీవితానికి ఒక ముఖ్యమైన సూచన కావచ్చు. మీరు ఇంకా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ పై క్లిక్ చేయండి. అప్పుడు మా ప్రతి కొత్త రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియో మీకు వెంటనే అందుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనేది వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ అనుభవాలు ఇతర తులారాశివారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా జూన్ 27 నుండి 30 వరకు తులారాశివారికి గ్రహాలు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకుందాం. తులారాశివారికి దేవుడు పంపిస్తున్న మొదటి సంకేతం జీవితంలో కొత్త దారి తెరుచుకునే సమయం. తులారాశివారు జూన్ 27 నుండి 30 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటనను సాధారణంగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో దేవుడు మీ జీవితాన్ని మార్చే 5 సంకేతాలలో మొదటి సంకేతాన్ని మీకు చూపించబోతున్నాడు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి. లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. చాలా రోజులుగా మీరు ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? నేను పడుతున్న కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో పదే పదే తిరుగుతూ ఉండవచ్చు. ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం ప్రకృతి మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. మీరు ఊహించని సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అతను చెప్పే ఒక్క మాట లేదా ఆమె ఇచ్చే ఒక్క సలహా మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. చాలామంది దీన్ని యాదృచ్ఛికం అనుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది దైవ సంకేతం. దేవుడు మన జీవితంలో నేరుగా వచ్చి మాట్లాడడు. మనుషుల ద్వారా, సంఘటనల ద్వారా, అవకాశాల ద్వారా మాట్లాడతాడు. ఈ రోజుల్లో మీకు ఎప్పట్నుంచో కలవని ఒక బంధువు ఫోన్ చేయవచ్చు. ఒక పాత స్నేహితుడు మళ్లీ మీతో మాట్లాడవచ్చు. ఒక పనికోసం వెళ్లిన చోట మరో మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు అడగని సహాయం కూడా ఎవరో చేయవచ్చు. ఇవన్నీ దేవుడు మీకు పంపుతున్న మొదటి సంకేతాలు. నీ సమయం మారుతోంది, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని దైవం చెప్పే విధానం ఇదే. ఈ రోజుల్లో మీరు ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. మీతో మాట్లాడే ప్రతి వ్యక్తి మాటలో ఒక సందేశం ఉండే అవకాశం ఉంది. తులారాశివారి గొప్ప గుణమేమిటంటే ఎవరికీ అన్యాయం చేయకుండా జీవించాలని కోరుకుంటారు. కాని అదే సమయంలో ఒక బలహీనత కూడా ఉంటుంది. ప్రతి నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం తీసుకుంటారు. అవకాశం ఎదుట ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. ఈ 4 రోజుల్లో మాత్రం అలా చెయ్యకండి. ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తే దాన్ని పట్టుకునే ధైర్యం చూపించండి. ఎందుకంటే ఆలస్యం చేస్తే అదే అవకాశం ఇంకొకరి చేతికి వెళ్ళిపోవచ్చు. గ్రహాల స్థితి చూస్తే మీ మనసులో కొత్త ఆశ కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో విఫలమైన పనుల గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గుతుంది. నేను కూడా సాధించగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఇదే దేవుడు మీకు ఇస్తున్న గొప్ప వరం. ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే భగవంతుని పేరు స్మరించి నాకు మంచి మార్గం చూపించు అని ప్రార్థిస్తే మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతే మీ విజయానికి మొదటి అడుగవుతుంది. తులారాశి కుటుంబం, ప్రేమ, వివాహ జీవితంలో దేవుడు చూపించే రెండో సంకేతం. ఈ 4 రోజుల్లో రెండో దైవ సంకేతం మీ కుటుంబ జీవితంలో కనిపిస్తుంది. చాలా కాలంగా ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు, మాటపట్టింపులు, మనస్పర్ధలు ఉండి ఉంటే అవి క్రమంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఆశించని విధంగా ఒక కుటుంబ సభ్యుడు ముందుకు వచ్చి మీతో ప్రేమగా మాట్లాడవచ్చు. మీరు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది.
ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దేవుడు కుటుంబంలో శాంతిని తిరిగి తీసుకురావడానికి పంపుతున్న సంకేతం. తులారాశివారు తమ బాధను బయటకు చెప్పరు. ఎంత కష్టమున్నా చిరునవ్వుతో దాచిపెడతారు. అందుకే చాలామంది వీరిని అర్థం చేసుకోలేరు. కాని ఈ 4 రోజుల్లో మీ మనసులో ఉన్న బాధను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో కనిపించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. అపార్థాలు తొలగి మళ్లీ దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అయితే కోపంలో మాట్లాడిన మాటలను వెంటనే సరిచేసుకోవాలి. చిన్న మాట పెద్ద గొడవకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మాటల్లో మాధుర్యం ఉండాలి. వివాహం కాని తులారాశివారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఆ సంబంధం మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత అది జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. వివాహితులకు జీవిత సాధి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో పెద్దల మాట వినడం చాలా అవసరం. పెద్దలు చెప్పే ఒక చిన్న సలహా కూడా పెద్ద సమస్యకు పరిష్కారం చూపించవచ్చు. శుక్రవారం లేదా సోమవారం ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే కుటుంబంలో సంతోషం మరింత పెరుగుతుంది. దేవుడు మీకు పంపుతున్న రెండో సంకేతం ఏమిటంటే, నీ కుటుంబమే నీ బలం. వారిని గౌరవిస్తే నీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ధనం విషయంలో దేవుడు పంపుతున్న మూడో సంకేతం. తులారాశివారికి జూన్ 27 నుండి 30 వరకు ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. మీ పేరు ఎక్కడో ఒకచోట మంచి మాటగా వినిపించే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టాన్ని ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదని బాధపడుతూ ఉంటే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అధికారులు లేదా పెద్దలు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. మీపై ఉన్న అభిప్రాయం మారుతుంది. ఇది కూడా దేవుడు పంపుతున్న మూడో సంకేతమే. నీ శ్రమ వృధా కాలేదు అని దైవం చెప్పే విధానం ఇదే. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలు ఇచ్చిన వారికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కష్టంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీకు పదోన్నతికి కారణమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారు నిరాశ చెందకుండా క్రమశిక్షణతో చదివితే త్వరలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారం చేసే తులారాశివారికి కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదివి నిర్ణయం తీసుకోండి. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది. ఆర్థికంగా కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటికి అవసరమైన డబ్బు సమయానికి అందుతుంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు. మీ చేతిలోకి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని మంచి పనికి ఉపయోగిస్తే ధనలక్ష్మి కటాక్షం మరింత పెరుగుతుంది. పేదవారికి అన్నదానం చేయడం, ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా గోవుకు ఆహారం పెట్టడం ద్వారా ఆర్థిక అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మీకు పంపుతున్న మూడో సంకేతం ఏమిటంటే, ఇప్పటివరకు మూసుకుపోయిన ధనద్వారాలు క్రమంగా తెరుచుకోవడం ప్రారంభమవుతోంది. నీ కష్టం ఇప్పుడు ఫలితంగా మారే సమయం దగ్గరపడుతోంది. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలో దేవుడు పంపిస్తున్న 4వ సంకేతం శరీరం చెప్పే మాటను వినాల్సిన సమయం. తులారాశివారు జూన్ 27 నుండి 30 వరకు మీ జీవితంలో దేవుడు పంపిస్తున్న 4వ సంకేతం మీ ఆరోగ్యం ద్వారా కనిపించే అవకాశం ఉంది. చాలామంది ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తుచేసుకుంటారు. కానీ దైవం ముందుగానే కొన్ని సూచనలు ఇస్తాడు. కొన్ని రోజులుగా మీకు అలసట ఎక్కువగా అనిపించడం, సరైన నిద్ర రాకపోవడం, ఏ పనిమీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం, చిన్న విషయానికే కోపం రావడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం వంటి పరిస్థితులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఇవి కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాదు, మానసికంగా కూడా మీరు విశ్రాంతి తీసుకోవాలని దేవుడు పంపిస్తున్న సంకేతాలు. తులారాశివారు అందరి సమస్యలను తమ సమస్యలుగా భావిస్తారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చెయ్యాలని అనుకుంటారు. కానీ ఒక విషయం మాత్రం మరిచిపోతారు: తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం. మీరు అందరికీ మంచి చెయ్యాలని అనుకోవడం గొప్ప విషయం,
కాని మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు ఉపయోగపడగలరు. అందుకే ఈ 4 రోజుల్లో మీ శరీరం కోరుకునే విశ్రాంతిని ఇవ్వండి. సమయానికి భోజనం చెయ్యండి. ఎక్కువసేపు ఆకలిగా ఉండకండి. నీటిని తక్కువగా త్రాగడం కూడా ఈ రోజుల్లో సమస్యలకు కారణం కావచ్చు. కొంతమంది తులారాశివారు రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతుంటారు. మొబైల్, టీవీ లేదా పనుల వల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. ఈ అలవాటు వల్ల ఉదయం లేవగానే నీరసం వస్తుంది. దాని ప్రభావం మీ పనిపై కూడా పడుతుంది. అందుకే ఈ 4 రోజులు రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందు లేవడానికి ప్రయత్నించండి. ఉదయం 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చుని భగవంతుని నామస్మరణ చేస్తే మీ మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది. దేవుడు మీకు పంపుతున్న 4వ సంకేతం ఇంకో విధంగా కూడా కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా మానసికంగా బాధపడుతున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా మీ మనసులో ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఇంత చిన్న విషయానికి నేను ఇంతగా ఎందుకు బాధపడ్డాను అనే ఆలోచన వస్తుంది. అదే దైవకృప. మనసు ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఈ రోజుల్లో కోపంతో మాట్లాడకండి. కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం ఇమ్మకుండా కొద్దిసేపు మౌనంగా ఉండండి. ఆ మౌనం మీ జీవితంలో పెద్ద గొడవను నివారించగలదు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఉదయం నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చెయ్యండి. సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించండి. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఈ చిన్న ఆధ్యాత్మిక పనులు మీ మనసుకు అపారమైన శాంతిని ఇస్తాయి. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యాన్ని దేవుని ప్రసాదంగా భావించి జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతారు. విద్య, పిల్లలు, ప్రయాణాలు మరియు అదృష్టంలో దేవుడు పంపిస్తున్న 5వ సంకేతం. తులారాశివారు జూన్ 27 నుండి 30 వరకు దేవుడు మీకు పంపిస్తున్న 5వ సంకేతం మీ భవిష్యత్తుకు సంబంధించిన మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు, కొత్త కోర్సులు నేర్చుకోవాలని భావిస్తున్నవారు ఈ రోజులను చాలా విలువైనవిగా తీసుకోవాలి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఈ రోజుల్లో మీకు అందే అవకాశముంది. అది ఒక అడ్మిషన్ కావచ్చు, ఒక ఉద్యోగ పరీక్ష తేదీ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, లేదా ఒక కొత్త శిక్షణా కార్యక్రమం కావచ్చు. ఈ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే మెట్టుగా మారుతుంది. విద్యార్థులకు ఈ 4 రోజుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పటివరకు గుర్తులేక ఇబ్బందిపడిన విషయాలు కూడా ఇప్పుడు సులభంగా గుర్తుంటాయి. అయితే చదువులో మధ్యలో మొబైల్ లేదా ఇతర అలవాట్ల వల్ల సమయాన్ని వృధా చేయకండి. ఈ రోజుల్లో చేసిన కష్టం తరువాత పెద్ద విజయాన్నిస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పిల్లలున్న తులారాశివారికి కూడా మంచి సమయం. పిల్లల చదువులో, ప్రవర్తనలో లేదా ప్రతిభలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీరు చెప్పిన ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండే అవకాశముంది. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలతో సమయం గడపండి. వారికి ప్రేమతో మార్గనిర్దేశం చేయండి. ప్రయాణాల విషయంలో కూడా మంచి సూచనలు ఉన్నాయి. దేవాలయ దర్శనం కోసం లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే చిన్న ప్రయాణం మీ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. చాలా రోజులుగా వెళ్లాలని అనుకుంటూ వాయిదా పడుతున్న ఒక పుణ్యక్షేత్ర దర్శనం ఇప్పుడు జరిగే అవకాశముంది. ఆ ప్రయాణం తర్వాత మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే దైవదర్శనం తర్వాత మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఒక ఆశాజనక సమాచారం రావచ్చు. పాస్పోర్ట్, వీసా లేదా ఇతర పత్రాలకు సంబంధించిన పనులు క్రమంగా ముందుకు సాగుతాయి. అయితే ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న పొరపాటు కూడా ఆలస్యానికి కారణం కావచ్చు. దేవుడు మీకు పంపిస్తున్న 5వ సంకేతమేమిటంటే, నీవు ఇప్పటివరకు నడిచిన దారి ముగుస్తోంది. ఇప్పుడు నీకు కొత్త దారి చూపించబోతున్నాను. భయపడకుండా ముందుకు నడువు. ఈ సంకేతాన్ని గుర్తించిన వారు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలుగుతారు. శత్రువులు, అదృష్టం, దైవానుగ్రహం. దేవుడు మీ జీవితాన్ని మార్చే చివరి హెచ్చరిక. తులారాశివారు ప్రతి మనిషి జీవితంలో మంచి కోరుకునేవారుంటారు. అలాగే అసూయపడేవారు కూడా ఉంటారు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరి నిజస్వరూపం మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి నిజంగా మీకు మేలు కోరుతున్నాడా, లేక మీ విజయాన్ని చూసి అసూయపడుతున్నాడా అనే విషయం ఒక చిన్న సంఘటన ద్వారా బయటపడుతుంది. ఇదే దేవుడు మీకు చూపించే అత్యంత ముఖ్యమైన సంకేతాలలో ఒకటి.
మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీరు చెయ్యబోయే ప్రతి పనిని ముందుగానే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా రక్షణగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఎవరో ఒకరు మీ నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మన మనస్సు ద్వారానే సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ 4 రోజుల్లో అనుకోకుండా ఒక పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధిత విషయాలు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన కుటుంబ నిర్ణయాలు క్రమంగా ముందుకు కదులుతాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ఒకసారి పెద్దలతో చర్చించండి. వారి అనుభవం మీకు రక్షణగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాల్లో పూర్తిగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. దేవుడు మీకు సంపద ఇవ్వాలంటే ముందు ఆ సంపదను కాపాడే జ్ఞానం కూడా ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో సాధ్యమైనంత వరకు ఒకసారి వెంకటేశ్వరస్వామి ఆలయం, మహాలక్ష్మి ఆలయం లేదా శివాలయాన్ని దర్శించండి. పేదవారికి అన్నదానం చేయండి. పక్షులకు ధాన్యం వేయండి. గోవుకు పచ్చిగడ్డి పెట్టండి. మీరు చేసే ఈ చిన్న పుణ్యకార్యాలు మీ జీవితంలో కనిపించని అడ్డంకులను తొలగించడానికి దోహదపడతాయి. దైవకృప ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ భక్తితో చేసిన ప్రతి మంచి పని ఒకరోజు మీ అదృష్టంగా తిరిగి మీ ముందుకు వస్తుంది. ఈ 4 రోజుల్లో మీ హృదయంలో కలిగే ప్రతి మంచి ఆలోచనను గౌరవించండి. ఎందుకంటే దేవుడు మీకు పంపిస్తున్న సంకేతాలు కేవలం మాటల రూపంలో రావు. కొన్నిసార్లు ఒక ఆలోచన రూపంలో, ఒక మనిషి రూపంలో, ఒక అవకాశం రూపంలో, ఒక ఆశీర్వాదం రూపంలో మీ జీవితాన్ని మార్చడానికి వస్తాయి. ఆ సంకేతాన్ని గుర్తించిన తులారాశివారు ఈ కాలాన్ని తమ జీవితంలో మలుపు తిప్పిన సమయంగా గుర్తుంచుకుంటారు. తులారాశివారికి దేవుడు చూపిస్తున్న 7వ సంకేతం: మీ జీవితంలోకి వచ్చే ప్రత్యేక వ్యక్తిని గుర్తించండి. తులారాశివారు జూన్ 27 నుండి 30 వరకు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశముంది. ఈ వ్యక్తి కొత్తవాడు కావచ్చు, లేదా చాలా కాలంగా మీ జీవితంలో ఉన్నవాడే కావచ్చు. కాని ఇప్పటివరకు మీరు అతని విలువను పూర్తిగా గుర్తించకపోయుండవచ్చు. దేవుడు కొన్నిసార్లు మన అదృష్టాన్ని మనిషి రూపంలో పంపిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా లేదా చేసే ఒక సహాయం మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. మీరు చాలా కాలంగా ఒంటరిగా ఒక సమస్యను మోస్తూ ఉండవచ్చు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అని అనుకుని మౌనంగా బాధపడుతూ ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో మీ బాధను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీకు ఎదురవుతాడు. అతని ద్వారా మీకు ఒక మార్గం కనిపిస్తుంది. అదే దేవుడు పంపిస్తున్న 7వ సంకేతం. దైవం నేరుగా వచ్చి సమస్యలను పరిష్కరించడు. పరిష్కారం చూపే మనుషులను మన జీవితంలోకి తీసుకువస్తాడు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇంట్లో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ లేదా అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పే మాటల్లో ఒక గొప్ప జీవిత పాఠం దాగి ఉంటుంది. చాలామంది యువకులు మాకన్నీ తెలుసు అని భావించి పెద్దల మాట వినరు. కాని తులారాశివారు ఈ 4 రోజుల్లో పెద్దల సలహాను పాటిస్తే ఒక పెద్ద తప్పు నుండి బయటపడే అవకాశముంది. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీకు నిజంగా మేలు కోరేవారెవరు, మీ విజయాన్ని చూసి ఆనందించేవారెవరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ వెనుక మాట్లాడేవారు క్రమంగా దూరం అవుతారు. నిజమైన స్నేహితులు మాత్రమే మీతో ఉంటారు. ఇది బాధపడాల్సిన విషయం కాదు. దేవుడు మీ జీవితాన్ని శుభ్రపరుస్తున్న సంకేతం. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ రోజులలో అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించండి. వారి సూచనతో ప్రారంభించిన పని విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒంటరిగా తీసుకునే నిర్ణయం కంటే ఆశీర్వాదంతో తీసుకునే నిర్ణయం బలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఒక చిన్న సహాయం చేయడానికి అవకాశం వస్తుంది. ఒక పేద విద్యార్థికి పుస్తకాలివ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, వృద్ధులను గౌరవించడం వంటి మంచి పనులు చేస్తే మీరు ఊహించని విధంగా దైవానుగ్రహం పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనం చేసిన మంచిని ఎన్నడూ మరచిపోడు. ఆ పుణ్యం సరైన సమయంలో మన జీవితాన్ని కాపాడుతుంది. తులారాశివారి అదృష్టాన్ని మేల్కొలిపే దైవ దర్శనాలు మరియు పరిహారాలు. దేవుడు పంపిస్తున్న 8వ సంకేతం. తులారాశివారు ఈ 4 రోజుల్లో దేవుడు మీకిచ్చే 8వ సంకేతం ఆధ్యాత్మిక మార్గం ద్వారా కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎందుకొస్తున్నాయో మనకర్థం కాదు. కష్టపడుతున్నా ఫలితం రావడం లేదు. మంచి మనస్సుతో ఉన్నా గౌరవం దక్కడం లేదు. సంపాదించిన డబ్బు నిలవడం లేదు అని బాధపడుతుంటాం. అలాంటి సమయంలో భక్తి మనిషికి కొత్త బలాన్నిస్తుంది.
జూన్ 27 నుండి 30 మధ్యలో ఒక రోజైన శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. శుక్రవారం అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చెయ్యండి. మీ చేతనైనంత వరకు పేద మహిళకు పసుపు, కుంకుమ లేదా చీర దానం చెయ్యండి. ఈ చిన్న పని మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. ధనం నిలవకపోతే లక్ష్మీ కటాక్షం కోసం ప్రార్థించండి. మీ మనస్సులో ఉన్న కోరికను భక్తితో చెప్పండి. సోమవారం శివాలయానికి వెళ్లి ఒక పాత్ర నీటితో శివాలింగానికి అభిషేకం చేయండి. ఓం నమఃశివాయ అని కనీసం 108 సార్లు జపించండి. ఈ జపం మీ మనస్సులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో దేవుడు పంపిస్తున్న సంకేతాలను గుర్తించే అంతర్దృష్టి కూడా పెరుగుతుంది. మీ ఇంటి ముందు ఉదయం ముగ్గు వేయడం, సాయంత్రం దీపం వెలిగించడం, తులసి మొక్కకు నీరు పోయడం వంటి చిన్న ఆచారాలను మళ్లీ ప్రారంభించండి. ఇవి కేవలం సాంప్రదాయాలు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచే ఆధ్యాత్మిక అలవాట్లు. ఈ రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు కుటుంబ సభ్యులంతా కలిసి దేవుని నామస్మరణ చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూలత క్రమంగా తగ్గుతుంది. ఈ 4 రోజుల్లో సాధ్యమైనంతవరకు కాకులకు అన్నం పెట్టండి, పక్షులకు నీరుంచండి, గోవుకు పచ్చిగడ్డి వేయండి. ఈ చిన్న దానాలు గ్రహశాంతికి ఎంతో మేలు చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా తులారాశివారు ఈ పరిహారాలు చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఆలయానికి వెళ్లాలనే ఆలోచన అకస్మాత్తుగా వస్తే దాన్ని వాయిదా వేయకండి. అదే దేవుడు పంపిస్తున్న సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఒక ఆలయ దర్శనం మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. అక్కడ వినిపించే గంట శబ్దం, హారతి వెలుగు, పూజారి ఇచ్చే ఆశీర్వాదం మనలో కొత్త ధైర్యాన్ని నింపుతాయి. జూన్ 27, 28, 29, 30 తేదీలలో తులారాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన దైవ హెచ్చరిక. తులారాశివారు, ఈ 4 రోజుల్లో దేవుడు మీకు పంపిస్తున్న చివరి ముఖ్యమైన సంకేతం ఒక హెచ్చరిక రూపంలో ఉంటుంది. జీవితంలో ప్రతి అవకాశం మనకు 2 సార్లు రాదు. కొన్నిసార్లు దేవుడు తలుపు తెరుస్తాడు, కాని ఆ తలుపు గుండా నడవాలా వద్దా అనేది మన నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలను చిన్నవిగా భావించి వదిలేయకండి. ఒక చిన్న పరిచయం పెద్ద ఉద్యోగానికి కారణం కావచ్చు. ఒక చిన్న ప్రయాణం గొప్ప పరిచయాన్ని తీసుకురావచ్చు. ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఈ రోజుల్లో మీ మాటలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. అందుకే ఎవర్నీ బాధపెట్టే విధంగా మాట్లాడకండి. ఆశీర్వాదం ఇచ్చే మాటలు మాట్లాడండి. మంచి మాట మనిషిని పైకి తీసుకెళ్తుంది. చెడు మాట ఎన్నో సంవత్సరాల సంబంధాన్ని కూడా దూరం చేస్తుంది. తులారాశివారి సహజ స్వభావం మృదువుగా ఉండటం. అదే మీ బలం. ఆ బలాన్ని కోపంతో నాశనం చేసుకోవద్దు. మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఫోటోకు లేదా పితృదేవతలను స్మరించి నమస్కారం చెయ్యండి. వారి ఆశీర్వాదం కనిపించని రక్షణగా మీతో ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా మొదట దేవుణ్ణి స్మరించి ప్రారంభించండి. అప్పుడు ఆ పనిలో విజయానికి అవసరమైన సరైన వ్యక్తులు, సరైన అవకాశాలు, సరైన సమయం మీకు లభించే అవకాశం పెరుగుతుంది. ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపించిన వెంటనే అనవసర ఖర్చులు పంచకండి. వచ్చిన ప్రతి రూపాయికి విలువ ఇవ్వండి. భవిష్యత్తు కోసం కొంత పొదుపు చెయ్యండి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మీకు పంపిస్తున్న 5 సంకేతాలు అన్నీ ఒకేసారి పెద్ద అద్భుతాల రూపంలో రావు. కొన్నిసార్లు ఒక ప్రశాంతమైన ఉదయం, ఒక మంచి వార్త, ఒక అపరిచితుడి సహాయం, ఒక ఆలయ దర్శనం, ఒక కొత్త ఆలోచన, ఒక చిన్న అవకాశం రూపంలో వస్తాయి. ఆ సంకేతాలను గుర్తించే మనసు ఉన్నవారే తమ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ జరిగే ప్రతి మంచి సంఘటనను కృతజ్ఞతతో స్వీకరించండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సూచనలు నెమ్మదిగా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతోంది. దేవుడు మీకు పంపుతున్న 5 సంకేతాలను ఎలా గుర్తించాలి? తులారాశివారి జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. తులారాశివారు జూన్ 27, 28, 29, 30 తేదీలలో మీరు ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మరవకండి. దేవుడు ఎప్పుడూ మనిషిని ఒంటరిగా వదిలిపెట్టడు. కష్టకాలంలో కూడా ఆయన ఏదో ఒక రూపంలో మనకు దారి చూపిస్తూనే ఉంటాడు. కానీ చాలామంది ఆ సంకేతాలను గుర్తించలేకపోతారు. అందుకే అవకాశాలు దగ్గరికి వచ్చి కూడా దూరమైపోతాయి. ఈ 4 రోజుల్లో దేవుడు మీకు పంపిస్తున్న 5 సంకేతాలు మీ జీవితంలో కొత్త మార్పులకు ప్రారంభం కావచ్చు. మొదటి సంకేతం, చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలడం.
మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పని ఒక్కసారిగా ముందుకు సాగుతుంది. అది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, వ్యాపారంలో రావలసిన డబ్బు కావచ్చు, కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యం కావచ్చు. ఈ మార్పు ప్రారంభమైనప్పుడు దాన్ని అదృష్టమని మాత్రమే అనుకోకండి. అది మీ ప్రార్థనలకు దేవుడిచ్చిన సమాధానం కూడా కావచ్చు. రెండవ సంకేతం, మీ మనసులో కలిగే కొత్త ధైర్యం. గతంలో భయపడిన పని ఇప్పుడు సులభంగా చెయ్యగలననే నమ్మకం వస్తుంది. నేను చెయ్యలేను అనే మాట నెమ్మదిగా నేను తప్పకుండా సాధిస్తాను అనే విశ్వాసంగా మారుతుంది. ఈ విశ్వాసం బయటనుంచి రాదు, అది దైవానుగ్రహం వల్లే వస్తుంది. కాబట్టి మీ మనసులో కలిగే మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. మూడవ సంకేతం, మీ జీవితంలో మంచి మనుషులు చేరడం. ఒక గురువు, ఒక పెద్ద మనిషి, ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు మీ జీవితానికి అవసరమైన మాట చెబుతారు. ఆ మాట మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చడానికి పెద్ద అద్భుతం అవసరం లేదు, ఒక మంచి సలహా చాలు. నాల్గవ సంకేతం, ఇంట్లో శుభవాతావరణం పెరగడం. చిన్న చిన్న గొడవలు తగ్గడం, నవ్వులు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇవి కూడా దైవ కటాక్షానికి సూచనలే. ఇంట్లో శాంతి ఉంటే బయట విజయాలు స్వయంగా వస్తాయి. ఐదవ సంకేతం, ఆలయానికి వెళ్లాలనే కోరిక కలగడం లేదా భక్తి పెరగడం. ఈ 4 రోజుల్లో మీకు ఒక్కసారిగా దేవాలయ దర్శనం చెయ్యాలని అనిపిస్తే దాన్ని వాయిదా వేయకండి. ఆ పిలుపు దైవం నుంచే వచ్చినదై ఉండవచ్చు. మీరు భక్తితో వేసే ప్రతి అడుగు మీ అదృష్టాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే చెయ్యండి. క్షమించాల్సిన వారిని క్షమించండి. కోపాన్ని వదిలేయండి. మీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే దేవుడు పంపిస్తున్న సంకేతాలు అంత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పులు రాబోయే నెలల్లో పెద్ద విజయాలకు కారణమవుతాయి. పరిహారాలు. తులారాశివారు జూన్ 27 నుండి 30 వరకు ఈ చిన్న పరిహారాలను భక్తితో చేస్తే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత తూర్పు దిశగా నిలబడి సూర్యభగవానుడికి ఒక పాత్ర నీటితో అర్ఘ్యం ఇవ్వండి. ఆ సమయంలో ఓం ఘృణి సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి తెల్లని పూలతో అర్చన చెయ్యండి. ఇంట్లో సాయంత్రం నెయ్యితో 2 దీపాలు వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని 108 సార్లు జపించండి. కుటుంబంలో ఐశ్వర్యం పెరగాలని ప్రార్థించండి. సోమవారం పరమశివుడికి నీటితో లేదా పాలతో అభిషేకం చేయించి ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపించండి. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. శనివారం ఒక నల్ల కుక్కకు ఆహారం పెట్టడం లేదా పేదవారికి నువ్వులతో చేసిన ఆహారం దానం చెయ్యడం మంచిది. ఇది జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు తగ్గడానికి శుభసూచకంగా భావిస్తారు. ప్రతిరోజూ ఇంటి ముందు ముగ్గు వేసి తులసి మొక్కకు నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చెయ్యండి. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి కనీసం 2 నిమిషాలు భగవంతుడి నామస్మరణ చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. సాధ్యమైనంతవరకు ఈ 4 రోజుల్లో ఒక్కసారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదా శివాలయాన్ని దర్శించండి. గోవుకు పచ్చిగడ్డి పెట్టండి. పక్షులకు నీరు, ధాన్యం వెయ్యండి. ఒక ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. మీరు చేసే ఈ చిన్న పుణ్యకార్యాలు మీ జీవితంలో దైవ అనుగ్రహానికి మార్గం వేస్తాయి. తులారాశివారు ఈ జూన్ 27, 28, 29, 30 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో జరిగే ప్రతి మంచి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మీకు పంపిస్తున్న 5 సంకేతాలు మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే అవకాశం ఉంది. విశ్వాసంతో ముందుకు సాగండి. ధర్మాన్ని విడిచిపెట్టకండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. భక్తిని మీ బలంగా మార్చుకోండి. సమయం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే ఫలితాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ పై నొక్కండి. ప్రతిరోజూ ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు ముందుగా అందుతాయి.
ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో ఏవి మీ జీవితంలో నిజమయ్యాయో, దేవుడు మీకు పంపిన సంకేతాల్లో ఏది మీరు అనుభవించారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని వ్రాసి అమ్మవారి కృపను కోరుకోండి. మీకు మీ కుటుంబానికి సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.